దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు గత కొన్ని రోజులుగా అంతరాయం ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజుల్లోనే 1000కి పైగా విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది. ఇండిగో విమానాల సంక్షోభం వెనుక ప్రధానంగా 2 అంశాలున్నాయి. కొత్త FDTL నిబంధనలు అంటే పైలట్ విశ్రాంతి సమయాలు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమల్లోకి తీసుకువచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఏవియేషన్ నిపుణులు, రెగ్యులేటర్లు పేర్కొంటున్నారు. ఈ నిబంధనల ప్రకారం పైలట్ల అలసటను నివారించడానికి కొత్త FDTL నిబంధనలు సిబ్బందికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని గణనీయంగా పెంచాయి. కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి వారం తప్పనిసరి విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకు పెంచారు. రాత్రి ఆపరేషన్లలో ఫ్లయింగ్ సమయం కూడా పరిమితులు విధించారు. అయితే శీతాకాల షెడ్యూల్లో విమానాల సంఖ్యను పెంచిన ఇండిగో సంస్థ సరిగ్గా అదే సమయంలో ఈ కొత్త విశ్రాంతి నియమాలు అమల్లోకి రావడంతో భారీగా పైలట్, క్యాబిన్ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. సరిపడా సిబ్బంది లేకపోవటం వల్ల సంస్థ అనేక విమానాలను నడపలేక రద్దు చేయాల్సి వచ్చింది. ఇది కాకుండా తాము ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి కొత్త నిబంధనలతో పాటు ఊహించని కార్యాచరణ సవాళ్లు, సాంకేతిక లోపాలు, ఎయిర్పోర్టుల్లోని రద్దీ వంటి అంశాలు కూడా తోడయ్యాయని ఇండిగో సంస్థ పేర్కొంది. వందలాది విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితితో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. శబరిమల వెళ్లేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములు విమానం రద్దు కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిరసన చేపట్టారు. ఈ గందరగోళం కారణంగా కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ఒక నవదంపతులు తమ సొంత రిసెప్షన్కు నేరుగా హాజరు కాలేకపోయారు. రిసెప్షన్ వేదిక వద్దకు అతిథులు చేరుకున్నప్పటికీ నూతన వధూవరులు భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ఈ వేడుకలో పాల్గొనక తప్పలేదు. చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం లేదని లేదా సకాలంలో సమాచారం అందించటం లేదని సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసుల్లో నెలకొన్న ఈ వైఫల్యంపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తీవ్రంగా స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు మరియు రీఫండ్ ఇస్తున్నామని, అలాగే 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రస్తుత గందరగోళ నేపథ్యంలో భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి అనే నిబంధనను ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది.